బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించున్నారు. బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, ప్రశాంతంగా బ్రతకాలని, దేవుని యొక్క దయలో వర్ధిల్లాలని, దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని, మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు క్షేమంగా ఉండాలని మా యొక్క అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ప్రతిరోజు ఈ దిన వాగ్దానం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో, ఎవరు వింటూ ఉన్నారో అందరి కుటుంబాలు మీరందరూ కూడా ఆత్మీయంగా దీవించబడాలని, ఆర్థిక పరంగా దీవించబడాలని, ఆరోగ్యపరంగా కూడా మీరు ఆశీర్వదించబడాలని దేవుని వద్ద మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలతో కూడా మేము ప్రార్థనలు చేపిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అందరూ ఆశీర్వదించబడాలని మా సంఘంతో కలిసి మేము ప్రార్థిస్తున్నాము. మేము కూడా వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు మీ గురించి తప్పక, మీ అవసరతల గురించి తప్పక మేము ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డలారా, ఈ దినము కూడా దేవుని యొక్క మాట మనం చదువుకుందామా? 51వ కీర్తన 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసు నూతనంగా పుట్టించు అని చెప్పి దావీదు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడండి. ప్రియులారా, ఈ వాక్య సందేశాన్ని మనం గమనించినట్లయితే, దావీదు బెత్షెబాతో తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన అతను చేస్తా ఉన్నాడు అనమాట. తన పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాడు. తను చేసినటువంటి ఆ యొక్క తప్పిదమును గురించి, పాపమును గురించి తన దేవుని యొద్దకు వచ్చి సరి చేసుకుంటూ ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా లేచిన నాటి నుంచి పడుకునేంత వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి తప్పులు మనం చేస్తూ ఉంటాం. మన నోటి ద్వారా, మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా మనం అన్నీ చెదిరిపోతూ ఉంటాయి. మన తప్పులు చేస్తూ ఉంటాం, మన మాటలు దొర్లుతూ ఉంటాయి, మన చూపులు దొర్లుతూ ఉంటాయి, మన ఆలోచనలు దొర్లుతూ ఉంటాయి, మన తలంపులు కూడా దొర్లుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో మనం కూడా దావీదు ఎలా ప్రార్థించాడో మనం కూడా అలాంటి ప్రార్థన ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఎంత బిడ్డలారా, ఈరోజు దావీదు అంటున్నాడు, నా అంతరంగంలో నాకు స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించు ప్రభు అంటున్నాడు. బిడ్డలారా, చూడండి, స్థిరమైనటువంటి మనసు ప్రతి ఒక్క వ్యక్తికి కావాలండి. ప్రతి దినము కూడా మన తలంపులు చెదిరిపోతూ ఉంటాయి, మన ఆలోచనలు చెదిరిపోతూ ఉంటాయి, మన మనసు చెదిరిపోతూ ఉంటుంది. మనం ఒకటి ఆలోచన చేస్తే ఒకటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. మన మనసు కుదురుగా ఉండదు కొన్నిసార్లు, మన ఆలోచనలు కుదురుగా ఉండవు కొన్నిసార్లు, స్థిరమైన భక్తి కూడా కొన్నిసార్లు మనం చేయం. ఎందుకంటే సాతానుడు మన మనసు స్థిరంగా లేకుండా మన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు, మన మనసుని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. బిడ్డలారా, అందుకే కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటూ ఉంటాం. ఎలా అంటే, నూతన సంవత్సరం రాగానే మనం ఒక ఆలోచన చేస్తాం, ప్రభా కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఈ నూతన సంవత్సరంలో నేను బాగా ప్రార్థించాలి ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థిస్తారండి. ఎక్కువ బైబిల్ చదవాలి ప్రభా అని దేవుని యొక్క సహాయాన్ని అడుగుతారు. రెగ్యులర్గా మందిరానికి వెళ్ళాలి ప్రభా అని అలా దేవుణ్ణి అడుగుతారు. లేదా ప్రతి వారం నేను ఉపవాసం ఉంటాను ప్రభా అని చెప్పేసి అలా అడుగుతారు. అడిగిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే చేస్తారు, కొన్ని నెలలు మాత్రమే చేస్తారు. ఆ తర్వాత అవన్నీ డిలే అయిపోతూ ఉంటాయి. చూడండి, మనం అనుకున్నాం కానీ మన మనసు స్థిరంగా లేదు. స్థిరంగా లేకపోవటాన్ని బట్టి ఆ ప్రార్థనలన్నీ డిలే చేస్తూ ఉన్నాం. మనం ఎన్నోసార్లు ఇన్ని గంటలు ప్రార్థించాలని కోరుకుంటాం, ఇన్ని అధ్యాయాలు చదవాలని మనం అనుకుంటాం. ఒక్కరోజు, 2 రోజులు, వారం, నెల, 10 రోజులు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం చేయమన్నమాట. ఎందుకు ఇలా అయిపోతున్నామంటే, మనం ఏదనుకున్నామో అది చేయనీయకుండా చేయటమే సాతాను యొక్క ఉద్దేశం అన్నమాట. మనం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మన వాక్యాన్ని చదివితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటాం.
దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకోకుండా సాతానుడు మన మనసుని ఏం చేస్తాడో తెలుసా? డైవర్ట్ చేస్తా ఉంటాడు. వేరే పనుల వైపు ధ్యాసను మరలిస్తా ఉంటాడు. వేరే తలంపులు కలగజేస్తా ఉంటాడు. వేరే ఆలోచనలు కలగచేస్తా ఉంటాడు. వేరే రకంగా పనులన్నీ కలగచేసి దేవుని దగ్గర మనం ఎదగకుండా, సరైన ప్రార్థన జీవితం లేకుండా, మనం అనుకున్న ప్రకారంగా మనం ముందుకు వెళ్లకుండా సాతానుడు అనేక రకాలుగా ప్రయత్నాలు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు బిడ్డలారా. అందుకే సాతాను యొక్క ప్రయోగాలు మన మీద చెల్లకుండా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఏం ప్రార్థించాలంటే, ప్రభా నా అంతరంగంలో నాకు స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించండి ప్రభా. స్థిరంగా ఉండాలి ప్రభా. స్థిరమైన భక్తి నేను చేయాలి. స్థిరమైన ప్రార్థన పరుడిగా ఉండాలి. స్థిరంగా నేను వాక్యాన్ని చదువుకోవాలి ప్రభా. స్థిరుడిగా ఉండాలి ప్రభా. నేను కదల్చబడకూడదు ప్రభా. ఎన్ని తుఫానులు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా సరే ప్రభా, నా భక్తిని ఆయన స్థిరపరచండి ప్రభా. నా విశ్వాసాన్ని స్థిరపరచండి ప్రభా. నా ప్రార్థనను మీరు స్థిరపరచండి ప్రభా అని దేవుని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని స్థిరపరిచేవాడై ఉన్నాడు బిడ్డలారా. మనల్ని మనం స్థిరపరచుకోలేము, మనల్ని మనం బలపరచుకోలేము. మనం స్థిరంగా ఉండాలనుకుంటాం కానీ మనం ఉండలేము అన్నమాట. నిన్ను నన్ను ఈ లోకంలో స్థిరపరిచేది ఎవరో తెలుసా? ఆ దేవాది దేవుడు మాత్రమేనండి. మన అడుగులు జారకుండా ఉండాలంటే, మన తలంపులు బయటికి వెళ్లకుండా ఉండాలంటే, మన మనసు చెదిరిపోకుండా ఉండాలంటే, మనం ఏ ఉద్దేశించామో ఆ పనులన్నీ కూడా సక్సెస్ గా జరగాలంటే, మనం ఏదైతే ఆలోచన చేస్తామో మన ఆలోచనలన్నీ కూడా ముందుకు నడిపించబడాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషికి దేవుని యొక్క సహాయము అవసరమైనది బిడ్డలారా. కనుక ఈ రోజు దావీదు లాంటి ప్రార్థన ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమై ఉన్నది అనమాట. స్థిరమైనటువంటి మనసు నాకు పుట్టించండి ప్రభా. స్థిరమైనటువంటి మనసు నాకు నూతనంగా పుట్టించండి ప్రభా. ఏ రోజుకి ఆ రోజు నూతన పరచబడే అనుభవంలోనికి వెళ్ళాలి ప్రభా. ఏ రోజుకి ఆ రోజు నూతన పరచబడేటువంటి కోణంలోనికి నన్ను తీసుకెళ్ళండి ప్రభా. దినదినము కూడా ఆత్మీయతలు నన్ను ముందుకు నడిపించండి. దినదినము కూడా భక్తిలో నన్ను ముందుకు నడిపించండి. దినదినము కూడా విశ్వాసంలో ముందుకు నడిపించండి. దినదినము కూడా ప్రార్థనలో నన్ను ముందుకు నడిపించండి. దినదినము కూడా ప్రభా నూతనమైనటువంటి వాత్సల్యతతో నన్ను నింపండి ప్రభా. దినదినము కూడా ఒక నూతనమైనటువంటి మనసు నాకు అనుగ్రహించు ప్రభా అని దావీదులాగా మనం ప్రార్థించినప్పుడు నీకు నాకు మనందరికీ కూడా దేవుడు ఒక స్థిరమైనటువంటి మనసును కలగచేసి స్థిరమైన భక్తి మనం చేయటానికి, స్థిరుడిగా ఈ లోకంలో మనం ఉండటానికి, మనం చనిపోయేంత వరకు కూడా అదే భక్తి, అదే విశ్వాసం, అదే ప్రేమ, అదే పట్టుదల, అదే ప్రార్థన కలిగి మనం బ్రతకటానికి ఆ కృప కలిగినటువంటి దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. దావీదుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. దావీదును ఉద్ధరించినటువంటి దేవుడు మనల్ని కూడా ఉద్ధరిస్తాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని మీద నమ్మకము, దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. దావీదుకి మంచి మనసుని కలుగచేసిన దేవుడు, దావీదుకి స్థిరమైన మనసుని కలుగచేసిన దేవుడు మనందరికీ కూడా అలాంటి మనసుని దేవుడు తప్పక కలుగచేస్తాడు. దేవుడికి మాటలు దీవించుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకొంచున్నాను, ఆశీర్వదించమని వేడుకొంచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిలో ప్రభా, యవన బిడ్డలు నాయన, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన ఒక నూతనమైనటువంటి ఒక స్థిరమైనటువంటి మనసు వారి అంతరంగంలో మీరు కలగచేయమని వేడుకొంచున్నాను ప్రభా. ప్రతి బిడను దీవించమని వేడుకొంచున్నాను, ప్రతి బిడను ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. నీ కృపతో నింపండి, నీ బలముతో నింపండి, నీ ఆశీర్వాదముతో నింపమని వేడుకొంచున్నాను. మీరే దినదినము కూడా నూతనమైనటువంటి అయా స్థిరమైన మనసును ప్రతి బిడ్డకు కూడా ప్రసాదించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము ఎవరైతే మ్యారేజ్ డే చేసుకుంటున్నారో, బర్త్డే చేసుకుంటున్నారో అటు వారందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన్ని మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ అందరికీ కూడా దేవుడు మంచి మనసును అనుగ్రహించాలని, ఆత్మీయంగా దైవాశీర్వాదాలు పొందుకోవాలని మా యొక్క మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరొక వీడియోలో మనం కలుసుకుందాం. దేవుని కాపుదల, దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.